నామంలో వందనాలు. మనందరికీ తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వీళ్ళారా మనం ఇంతకుముందు పరిశీలన చేశాము. అందులో పాత నిబంధనలో అభిషేకము యాజకులను అభిషేకించే ఆ క్రమంలో ఆ అభిషేకించే పద్ధతి ఎలా ఉండేది, ఆ అభిషేకాన్ని యాజకుడు లేదా నూనె ఏదైతే తైలాభిషేకము చేసే ఆ ప్రతిష్టాభిషేక తైలం ఉందో దానితో ఏ విధంగా అభిషేకం చేసేవారు అన్న ఈ విషయాలన్నింటినీ కూడా మనము పరిశీలన చేశాం. అయితే ఈరోజు మనము క్రైస్తవుని అభిషేకము ఎలా జరుగుతుంది, క్రైస్తవుని అభిషేకము ఎలా చేయమని దేవుడు చెప్పాడు, ఎవరు ఈ క్రైస్తవునికి అభిషేకం చేస్తూ ఉన్నారు అన్న ఈ విషయాలను మనం ఈరోజు పరిశీలించే ప్రయత్నం చేద్దాం పిల్లరా. అయితే క్రైస్తవులుగా ఎప్పుడైతే ఒక విశ్వాసి మారుతూ ఉన్నాడో, ఆ క్రైస్తవులుగా మారాలి అంటే మొట్టమొదట ఏం చేయాలి అని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది అంటే బాప్తిస్మము పొందాలి. అలా బాప్తిస్మాన్ని పొందుకున్న వారు ఎవరిని ధరించుకుంటున్నారంటే క్రీస్తును ధరించుకుంటున్నారు, క్రీస్తుని పోలి నడుచుకున్న వారై ఉన్నారు అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి క్రీస్తు వారిగా క్రైస్తవులు పిలువబడుతూ ఉన్నారు. ఆ క్రీస్తు అనే మాటకే అభిషిక్తుడు అనే అర్థాన్ని కూడా పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈ క్రీస్తు వారుగా ఉన్నవారు లేదా క్రైస్తవులుగా మారిన వారు, బాప్తిస్మము పొందుకుని సంఘములో చేర్చబడిన వారు, వీళ్ళు ఎవరు అని మనం ఆలోచిస్తే ఈ క్రైస్తవులు లేదా క్రీస్తు వారందరూ కూడా అభిషిక్తునికి సంబంధించిన వారు అని మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం. అంటే మనము కూడా అభిషేకింపబడిన వారమేనా? ఒకవేళ మనం అభిషేకింపబడిన వారం అయితే మనల్ని ఎవరు అభిషేకించారు? మనుషులు అభిషేకిస్తారా లేక దేవుడే అభిషేకిస్తాడా? నేటి కాలంలో క్రైస్తవులుగా ఉన్న మనం పొందే అభిషేకము ఎలాంటి అభిషేకము? కాలానుగుణంగా అభిషేకము అనే ఈ పద్ధతుల్లో మార్పులు ఏమైనా జరిగాయా అన్న ఈ విషయాలన్నింటినీ గురించి ఈరోజు మనము స్పష్టంగా లేఖనాధారాలతో పరిశీలించే ప్రయత్నం చేద్దాం పిల్లలు. అయితే ఈ అభిషేకం పొందిన వారి మీదికి దేవుని ఆత్మ బలంగా వస్తుంది అని పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అలా దేవుని ఆత్మను పొందుకున్న వారు, అభిషేకము పొందిన వారు దేవుని స్వాస్థ్యము మీద అధిపతిగా నియమింపబడుతూ ఉన్నారు అని కూడా మనము ఇంతకుముందు తరగతిలోనే పరిశీలించాం. సౌలుని ఎప్పుడైతే దేవుడు సమూయేలు చేత అభిషేకించాడో, అభిషేకించిన తర్వాత దేవుని స్వాస్థ్యము మీద సౌలును నియమించాడు దేవుడు అన్న మాట మనకు అక్కడ కనబడుతుంది. కానీ ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు శిలువలో కొట్టివేసిన తర్వాత అభిషేకం చేసే విధానం ఏమైపోయిందంటే మారిపోయింది. తైలపు కొమ్మును నూనెతో నింపి తల మీద నూనె పోసి అభిషేకించినట్టుగా మనకు కృత నిబంధన కాలంలో అలాంటి అభిషేకము చేసినట్టుగా ఎక్కడా కూడా ఆధారాలు కనపడవు. కానీ నేటి కాలంలో కొంతమంది సేవకులు అభిషేకాలు చేస్తూ ఉన్నారు. తైలాభిషేక పండుగలు అని ప్రత్యేకంగా వాళ్ళు కూడికలు మరీ పెట్టుకుని సేవకులుగా ఎవరైతే సిద్ధపడుతూ ఉన్నారో వారికి ఏం చేస్తున్నారంటే అభిషేకం చేస్తూ ఉన్న పరిస్థితులు కనబడుతున్నాయి. దాన్నే ఆర్డినేషన్ అని పిలుస్తారు. కాబట్టి ఈ అభిషేక తైలమును గూర్చి పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా చెప్పింది. అది కేవలము ఇశ్రాయేలీలకు మాత్రమే తరతరములకు కట్టడా అని కూడా లేఖనాన్ని మనము పరిశీలన చేశాం గత తరగతిలోనే. కాబట్టి పాత నిబంధన కాలంలో రాజులను గాని యాజకులను గాని అభిషేకం ఎలా చేశారు అంటే వారి తల మీద నూనె పోసి వారిని అభిషేకించి అలా అభిషేకింపబడిన వారిని యాజకులనుగా రాజులుగా నియమించే ఒక పద్ధతి మనకు ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో కనపడుతుంది. అలాంటి పద్ధతులనే నేటి కాలంలో కొంతమంది ఆచరిస్తూ ఉన్నారు. అలా చేయమని ఆజ్ఞ మనకు లేకపోయినా కూడా దానిని అక్కడ ఎలాగైతే చేశారో అదే విధంగా చేసే
పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. కానీ పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీయులకు అభిషేకం చేసే విషయంలో ఆజ్ఞలను జారీ చేశాడు. కానీ క్రైస్తవులకు ఎలాంటి ఆజ్ఞలు కూడా అభిషేకం విషయంలో ఇవ్వబడలేదు నూతన నిబంధనలో అన్న విషయాన్ని మొదట మనం గమనించవలసిన అవసరం. అహరోను కుమారులను యాజకులుగా ఉండుటకు వారిని వెళ్ళి అభిషేకించు అని మోషేతో దేవుడు చెప్పిన మాటలు మనకు కనబడతాయి సంఖ్యాకాండంలో. సౌలును రాజుగా ఉండడానికి అభిషేకించు అని సమూయేలుతో దేవుడు చెప్పిన సందర్భం కూడా మనకు సమూయేలు గ్రంథంలో కనబడుతుంది. దావీదును ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించబోతున్నాను గనుక నీవు నీ తైలపు కొమ్మును నూనెతో నింపి ఆ దావీదును వెళ్ళి అభిషేకించు అని దేవుడు సమూయేలు గారితో చెప్పిన సందర్భాలు కూడా మనకు కనబడుతూ ఉంటాయి. మరి నేటి కాలంలో నేను దేవుని సేవ చేయాలంటే నేను పొందవలసిన అభిషేకం ఏంటి, ఎలాంటి అభిషేకం పొందితే నేను దేవుని సేవ చేయడానికి అర్హుడను అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం. కొన్ని సంఘాల్లో అయితే ఎవరైతే దేవుని సేవ చేయాలనుకుంటూ ఉన్నారో వారు పేర్లు ఇవ్వండి, మేము మిమ్మల్ని అభిషేకిస్తాము, అందరినీ ఒక చోట కూర్చి మీకందరికీ అభిషేకించి మిమ్మల్ని దైవజనులుగా నియమిస్తాము అని కూడా ప్రకటనలు చేస్తూ ఉంటారు. అలా అభిషేకం పొందని వారు దేవుని సేవ చేయకూడదు అన్న ఒక అభిప్రాయం కూడా చాలా మందిలో ఉంది. అయితే నేటి కాలంలో దేవుని వాక్యం ప్రకటించాలంటే ఎవరైనా ప్రకటించవచ్చా, లేక అభిషేకం పొందిన వారు మాత్రమే ప్రకటించాలా? బైబిల్ గ్రంథం ఈ విషయంలో ఏం చెబుతుంది అన్న విషయాన్ని కూడా మనము పరిశీలించవలసిన అవసరం ఉంది. దేవుని రాజ్యంలోనికి పిలువబడిన వారందరూ కూడా వాక్యం ప్రకటించవచ్చు అని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది చాలా స్పష్టంగా. కానీ ఒకప్పుడు మాత్రము లేవి గోత్రములోని అహరోను సంతతి వారైన ఎలియాజరు, ఈతామరు వంశాలలో నుండి వచ్చిన వారు మాత్రమే యాజకులుగా ఉండే ఒక నియమాన్ని దేవుడు నియమించాడు. ఆ వంశంలో నుండి వచ్చిన వారికి మాత్రమే యాజక ధర్మము చేసే ఒక పనిని అప్పగించే పరిస్థితి మనకు కనపడుతుంది. కానీ కొత్త నిబంధనలో ఏం జరిగింది? అపోస్తలులు ఎప్పుడైతే వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్ళడానికి ముందు జరిగిన సందర్భాలను మనం గమనిస్తే యేసుక్రీస్తు వారు ఆ శిష్యులతో ఏం చెబుతున్నారంటే, కొద్ది దినములను మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుతారు, అప్పుడు మీరు భూదిగంతంలో వరకు నాకు సాక్షులై ఉంటారు అని యేసుక్రీస్తు వారు శిష్యులతో చెబుతున్నారు. అపోస్తల కార్యాలు 1-5 వచనాలలో ఈ సందర్భం కనబడుతుంది. ఆయన వారిని కలుసుకుని ఇలా ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చారు, గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు అని యేసుక్రీస్తు వారు శిష్యులతో చెప్తున్నారు. అంటే మీరు వాక్యం ప్రకటించాలి కనుక మీరు నూనెతో అభిషేకం పొందండి, నూనెతో మిమ్మల్ని అభిషేకించబోతున్నాను అని చెప్పలేదు. లేదా ఒక ప్రవక్త వచ్చి మిమ్మల్ని తైలపు కొమ్ము తీసుకొచ్చి మీ తల మీద నూనె పోసి మిమ్మల్ని అభిషేకిస్తాడు అని చెప్పట్లేదు యేసుక్రీస్తు వారు. పరిశుద్ధాత్మలో మీరు బాప్తిస్మం పొందుతారు కొద్ది దినములలో అని చెప్తున్నారు. అలా పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందితే ఏం జరుగుతుంది అని మనం ఆలోచిస్తే అపోస్తల కార్యాలు 1-8 అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందు అంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. ఏం జరుగుతుందంట? పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు శక్తిని పొందుకుంటారు. కాబట్టి అప్పుడు భూదిగంతముల వరకు కూడా నాకు సాక్షులై ఉంటారు అని యేసుక్రీస్తు వారి ఇక్కడ శిష్యులతో చెప్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. అంటే పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు శక్తి పొందవలసిన అవసరం ఎందుకుంది అని అంటే, వాక్యాన్ని ప్రకటించాలంటే వారికి ఆ ముందున్న స్థితి అది వారికి సరిపోదు, వాళ్ళకు ముందున్న శక్తి సరిపోదు. కనుకనే మీకు ఏం కావాలి? శక్తి కావాలి అని చెప్తున్నారు. మొదటి శతాబ్దంలోనే మనము గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు ఆరోహణమైపోయిన తర్వాత పెంతెకొస్తు పండగ దినాన క్రీస్తు అపోస్తలులైన వారు 12 మంది కూడా యెరూషలేములో ఉన్న ఒక మేడ గదిలో వాళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారు, అని పెడుతూ ఉన్నారు. అప్పుడు ఏం జరిగింది అని అంటే, అపోస్తలుల కార్యముల గ్రంథము 2-1-4 మనం చూస్తే, పెంతెకొస్తు పండగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు
నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి అని ఇక్కడ చూస్తున్నాం. అంటే పరిశుద్ధాత్మ వీరి మీద ఏమైంది, వ్రాలిందంట. అప్పుడు వారికి వాక్శక్తి అనేది అనుగ్రహించబడింది. పరిశుద్ధాత్మ పొందుకోవడం వలన వారు వాక్శక్తిని పొందిన వారే అన్య భాషలతో మాట్లాడినట్టుగా మనకి ఇక్కడ లేఖనం కనబడుతుంది. ఏదైతే యేసుక్రీస్తు వారు కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుదురు అని చెప్పాడో అదే సంగతి ఇక్కడ చోటు చేసుకుంది. అదే పరిశుద్ధాత్మలో వీళ్ళు బాప్తిస్మం పొందారు అన్న విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేయబడుతుంది. కాబట్టి వీళ్ళు బోధించాలి అంటే వీళ్ళకు ఎలిజిబిలిటీ ఏంటి, వీళ్ళకున్న అర్హత ఏంటి అంటే అభిషేకము. అది ఎలాంటి అభిషేకము, మనుషుల చేత పొందే అభిషేకము కాదు ఇది. అలా పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న అపోస్తలులలో ఒకరైన పేతురు గారు ప్రసంగం చేసినప్పుడు ఆ బోధను విన్న యూదులు ఏమన్నారు, అయ్యలారా మేమేమి చేతుము అని అడిగారు. వారు హృదయములో నొచ్చుకుని అయ్యలారా మేము ఏమి చేతుము అని అడిగినప్పుడు పేతురు గారు చెబుతున్న మాటలను మనం ఒకసారి ఆలోచించగలిగితే అపోస్తలుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయం 37-38 వచనాల్లో వారి మాట విని హృదయములలో నొచ్చుకుని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు అనే మాట మనకి ఇక్కడ కనపడుతుంది. అంటే ఈ పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఎవరు పొందుకుంటారు అంటున్నాడు, ఎవరైతే బాప్తిస్మాన్ని పొందుకుంటారో యేసుక్రీస్తు నామములో వారికి ఈ పరిశుద్ధాత్మ అనే వరము అనేది అనుగ్రహించబడుతుంది అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఎవరెవరికి ఈ పరిశుద్ధాత్మ అనే వరము అనంటే అందరికా కొందరికా అంటే ఇది అందరికీ. ప్రభు అయిన దేవుడు తన యుద్ధకు పిలిచిన వారికి అందరికీ ఈ వరము చెందును అని చెబుతున్నాడు. 39వ వచనము అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 39వ వచనంలో ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దురస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యుద్ధకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను అని ఇక్కడ చూస్తున్నాం. అంటే అందరికీ చెందే ఈ పరిశుద్ధాత్మ అను వరం ఏంటి అసలు? చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఈ పరిశుద్ధాత్మ అను వరమే కృపావరాలు అనుకుంటున్నారు. కానీ ఈ పరిశుద్ధాత్మ వరము అంటే కృపావరాలు కాదు. మరి ఏంటి ఇది, ఏంటి పరిశుద్ధాత్మ అనే వరము అని మనం ఆలోచన చేయగలిగితే అబ్రహాము గారికి దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఏంటి అబ్రహాము గారికి దేవుడు చేసిన వాగ్దానము అనంటే గలతీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో మనకు పౌలు గారు సంఘానికి పత్రిక రాస్తూ తెలియజేస్తున్న మాటలను మనము ఆలోచించగలిగితే గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను అని ఇక్కడ వ్రాయబడింది. అంటే అబ్రహాము గారికి ఏ వాగ్దానం చేయబడింది అంటున్నాడు, ఆత్మను గూర్చిన వాగ్దానం చేయబడింది. అది ఎలా లభిస్తుంది అని అంటే విశ్వాసము వలన లభిస్తుంది అన్న విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అంటే అబ్రహాముకు దేవుడు చేసిన ఈ వాగ్దానము ఎప్పుడు చేశాడు, ఎక్కడ చేశాడు అంటే ఎప్పుడైతే అబ్రహాము గారిని దేవుడు నీ యొక్క దేశమును నీ పట్టణమును నీ బంధువులను విడిచిపెట్టి నేను చూపించబో దేశమునకు నీవు వెళ్ళాలి అని అబ్రహాము గారితో చెప్పినప్పుడు ఆ సమయంలో దేవుడు అబ్రహాము గారితో వాగ్దానం చేశాడు. ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనంలో. మళ్ళీ అదే వాగ్దానాన్ని ఆదికాండం 18వ అధ్యాయం 18వ వచనంలో కూడా మరొకసారి అబ్రహాము గారితో చేసిన సందర్భాన్ని కూడా మనం చూస్తాం. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదింపబడును అనే ఇదే దేవుడు ఆత్మను గూర్చిన వాగ్దానముగా అబ్రహాము గారికి చేశాడు అన్న విషయాన్ని మనం గమనించవలసిన అవసరం ఉంది. అంటే భూమిలోని సమస్త జనములు ఆశీర్వదించబడే వాగ్దానం ఇది. కేవలం అబ్రహాము యొక్క కుటుంబము వారి వంశము మాత్రమే ఆశీర్వదించబడే వాగ్దానం కాదు. భూమిలోని సమస్త జనములు అంటే భూమి మీదకి వస్తున్న ప్రతి ఒక్కరు కూడా అబ్రహాము గారికి చేయబడిన వాగ్దానము ద్వారా సంఘములో చేర్చబడుతూ ఉన్నారు.
అబ్రహాము గారికి ఏదైతే వాగ్దానం చేయబడిందో ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే విశ్వాసము వలన క్రీస్తు యొక్క సువార్తను విని యేసుక్రీస్తును ప్రభు అని నమ్మి దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడని హృదయమందు విశ్వసించి యేసుక్రీస్తు నామంలో ఎప్పుడైతే బాప్తిస్మాన్ని పొందుతున్నారో అప్పుడు అబ్రహాము గారికి దేవుడు చేసిన ఈ వాగ్దానానికి వారసులు అవుతున్నారు అన్న విషయాన్ని మనం గమనించవలసిన అవసరం ఉంది. నీ సంతానమందు భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదించబడును అనేదే దేవుడు అబ్రహాము గారికి చేసిన వాగ్దానము. అదే ఆత్మను గూర్చిన వాగ్దానము. ఈ వాగ్దానాన్నే అబ్రహాము గారికి ప్రకటించిన సువార్త అని కూడా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. గలతీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో మనం చూడగలిగితే, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం, దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునను లేఖనం ముందుగా చూచి నీయందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను అని చూస్తున్నాం. అంటే ఏదైతే ఆదికాండం 12:3లో దేవుడు వాగ్దానం చేశాడో, ఏదైతే ఆదికాండం 18వ వచనంలో 18వ అధ్యాయం 18వ వచనంలో ఒక వాగ్దానం దేవుడు చేశాడో, ఆ వాగ్దానమే అబ్రహాము గారికి ప్రకటించబడిన సువార్త అన్న విషయాన్ని ఇక్కడ పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాస్తూ ఉన్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఎవరి వాగ్దాన సంతానము? అబ్రహాము గారికి దేవుడు చేసిన వాగ్దాన సంతానం ఎవరు అని మనం ఆలోచిస్తే, అదే గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను, ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను, ఆ సంతానము క్రీస్తు అని ఇక్కడ మనకు పౌలు గారు మరలా ఏదైతే అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడో ఆత్మను గూర్చిన వాగ్దానము, ఆ ఆత్మను గూర్చిన వాగ్దానం అనేది ఎవరిలో నెరవేరింది అంటే యేసుక్రీస్తు వారిలో నెరవేరింది అన్న విషయాన్ని తెలియజేస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందడం వలన మనకి ఏం దొరుకుతుంది అంటే ఆశీర్వాదం అనేది దొరుకుతుంది. ఇంకా ఏం జరుగుతుంది? బాప్తిసంలో అపరాధముల చేత పాపముల చేత చనిపోయిన ఆత్మ మరలా బ్రతికించబడే పరిస్థితి కనబడుతుంది. ఇంకా బాప్తిస్మంలో ఏం జరుగుతుందంటే పాప క్షమాపణ అనేది మనకు దొరుకుతుంది అన్న విషయము పేతురు గారి ప్రసంగంలో మనము ఇంతకు ముందే చూసాం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనంలో. కాబట్టి దేవునితో సమాధాన స్థితి, దైవ కుమారత్వము, పరలోక పౌరసత్వము, దేవుని ఇంటివారుగా ఉండటము, దేవుని కుటుంబ సభ్యులుగా మారడము, మరియు క్రీస్తు తోడి వారసులముగా మనం మారడము, దేవుని కుమారులం అవటము, ఇవన్నీ కూడా ఎక్కడ మనం మరలా పొందుకుంటున్నాము అంటే బాప్తిస్మములో మరలా మనం పొందుకుంటున్నాము అన్న విషయాన్ని మనము గ్రహించవలసిన అవసరం. అందుకనే అబ్రహాముకు చేయబడిన ఆత్మను గురించిన వాగ్దానము ఏది అనంటే నీ సంతానము వలన భూమి యొక్క సమస్త వంశాలు ఆశీర్వదించబడతాయి అనేదే అబ్రహాము గారికి దేవుడు చేసిన ఆత్మను గురించిన వాగ్దానము అన్న విషయాన్ని ఇక్కడ గలతీ పత్రికలో 3వ అధ్యాయంలో 13వ వచనంలో తెలియజేస్తున్నారు. ఎప్పుడు ఈ ఆత్మను గురించిన వాగ్దానం మనకు లభిస్తుంది అంటే బాప్తిస్మాన్ని పొందుకోవడం ద్వారా. పెంతెకొస్తు అను పండుగ దినాన ఏం జరిగింది? అక్కడ పరిశుద్ధాత్మను పొందుకున్న అపోస్తలులలో ఒకరైన పేతురు గారు ప్రసంగం చేస్తే 3000 మంది బాప్తిస్మం పొంది సంఘంలో చేర్చబడిన పరిస్థితి మనకు కనపడుతుంది. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 41వ వచనంలో, కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి, ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. వీరందరూ కూడా అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి అని ఇక్కడ మనకు లేఖనం కనబడుతుంది. కాబట్టి అపోస్తలులు సేవ చేశారు కదా, దేవుని పని చేసిన ఈ అపోస్తలులు ఎవరి ద్వారా అభిషేకం పొందారు? ఎవరు వీరిని అభిషేకించారు? ఎవరైనా వీరి తల మీద నూనె పోసి అభిషేకం చేశారా అంటే ఎవరు కూడా మనుషులు వచ్చి వారిని అభిషేకించిన పరిస్థితులు అయితే కనబడట్లేదు. యేసుక్రీస్తు యొక్క శిలువ మరణ సమాధి పునరుత్థానాల కంటే ముందు అభిషేకం చేసే పద్ధతి ఒకలా ఉంటే, యేసుక్రీస్తు యొక్క శిలువ మరణ పునరుత్థానముల తర్వాత అభిషేకాన్ని పొందుకునే పద్ధతి ఏమైపోయింది? మారిపోయింది అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించవలసిన అవసరం. అంటే అపోస్తలులేమో పరిశుద్ధాత్మను పొందుకుని వాక్యం బోధించారు. అపోస్తలుల ద్వారా వాక్యం బోధించిన వారు వారెలా బోధ చేశారు అని మనం ఆలోచన చేస్తే, అపోస్తలులు హస్త నిక్షేపణ చేయటం ద్వారా పరిశుద్ధాత్మను పొందుకుని వాళ్ళందరూ కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించి అనేకులను దేవుని రాజ్యంలో చేర్చిన సందర్భాలు మనకు కనపడుతూ ఉంటాయి.
అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో మనం చూస్తే ఫిలిప్పు గారు ఆ అపోస్తలు వారి మీద చేతులుంచినప్పుడు 7 నిలవబెట్టిన వారిలో ఆ ఫిలిప్పు కూడా ఒక ఆయన మీద చేతులుంచినప్పుడు ఆయన కూడా పరిశుద్ధాత్మను పొందుకుని ఏం చేశాడు? ఆయన సమరయ పట్టణంలో వెళ్ళి వాక్యాన్ని ప్రకటించి అనేకులకు ఆయన బాప్తిస్మం ఇచ్చి అనేకులను దేవుని రాజ్యంలో చేర్చిన సందర్భం మనకు కనపడుతుంది. కాబట్టి ఈ హస్తనిక్షేపణ కూడా కొంతకాలం వరకు మాత్రమే జరిగింది. ఎందుకు అంటే అపోస్తలు జీవించి ఉన్న కాలము వరకే హస్తనిక్షేపణ లేదా అపోస్తలు చేతుల నుంచి ప్రార్థించే ఈ పద్ధతి అనేది జరిగింది. ఎందుకంటే ఈ హస్తనిక్షేపణ చేసే అధికారము, యోగ్యత కేవలము క్రీస్తు అపోస్తలులకు మాత్రమే ఉన్నది అన్న విషయాన్ని కూడా మనం గమనించవలసిన అవసరం ఉంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూస్తే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో, త్వరపడి ఎవని మీదనైనాను హస్తనిక్షేపణ చేయకము, పరుల పాపములో పాలివాడవై ఉండకము, నీవు పవిత్రుడవుగా ఉండునట్లు చూచుకొనుము అంటున్నాడు. కాబట్టి ప్రారంభ సంఘములో అపోస్తలు పరిశుద్ధాత్మను పొందుకుని వాక్య ప్రకటన చేశారు. దేవుని సేవ వాళ్ళు చేశారు, వాక్యాన్ని బోధించారు. ఆ తర్వాత అపోస్తలుల చేతులుంచి ప్రార్థించబడిన వారు కూడా ప్రారంభ సంఘంలో దేవుని సేవ చేసినట్టుగా, వాక్యాన్ని బోధించినట్టుగా మనకు అనేకమైన లేఖన సాక్ష్యాలు కనపడుతుంటాయి. మరి నేటి కాలంలో హస్తనిక్షేపణ అనేది ఉందా అంటే నేటి కాలంలో అది లేదు, అది ఆగిపోయింది. ఎందుకంటే హస్తనిక్షేపణ చేసే అర్హత, యోగ్యత మరియు అధికారం అనేది కేవలము క్రీస్తు అపోస్తలులకు మాత్రమే ఉంది. ఎందుకంటే హస్తనిక్షేపణ అనేది ఆగిపోయింది అని చెప్పడానికి అపోస్తలుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయంలో అపోస్తలుల చేతులుంచబడి పరిశుద్ధాత్మను పొందుకున్న ఫిలిప్పు గారు సమరయ పట్టణంలో వెళ్లి దేవుని వాక్యమును అక్కడ ప్రకటించిన తర్వాత, క్రీస్తు నామమును గూర్చిన సువార్త ప్రకటించిన తర్వాత వాళ్ళకు బాప్తిస్మము ఇచ్చాడు. బాప్తిస్మం ఇచ్చిన తర్వాత వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకోవాలి అంటే అక్కడ ఏం జరిగింది అంటే యెరూషలేము నుండి యోహానును, పేతురును పిలిపించి వారి చేత ఆ సమరయ పట్టణంలో బాప్తిస్మం పొందిన వారి మీద చేతులుంచి ప్రార్థింపజేయడం అనేది జరిగింది. కానీ ఆల్రెడీ అపోస్తలుల చేతులుంచబడి ప్రార్థించి పరిశుద్ధాత్మను పొందుకున్న ఫిలిప్పు అక్కడ వారి మీద చేతులుంచి ప్రార్థించలేదు. ఎందుకంటే ఆయనకు ఆ అధికారము లేదు, ఆ యోగ్యత ఆయనకు లేదు. కాబట్టి క్రీస్తు అపోస్తలు మాత్రమే అక్కడికి వచ్చి ఆ ప్రార్థన చేసి వారికి పరిశుద్ధాత్మను వారి మీద కుమ్మరించబడేలా ప్రార్థించారు అన్న విషయాన్ని మనము గమనించాలి. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 16వ వచనం నుంచి మనం క్రిందకి చదివితే ఈ సందర్భం అంతా మనకు అక్కడ కనబడుతుంది. కొరింథీ పత్రికలో కూడా పౌలు గారు, నేను మీ యొద్దకు 2వ కృపావరము ఇచ్చుటకు మీ యొద్దకు నేను రావాలనని ఆశపడుచున్నాను అని పౌలు గారు చెబుతారు. ఎందుకు? మొదటిసారి కృపావరం పొందిన వాళ్ళు లేరా అక్కడ? వాళ్ళు వెళ్ళి చేతులుంచి ప్రార్థిస్తే సరిపోదా అంటే సరిపోదు. ఎందుకంటే వాళ్ళకి అధికారం లేదు. కాబట్టి 2వసారి కూడా కృపావరం ఇవ్వాలంటే మళ్ళీ ఎవరు రావాల్సి వచ్చింది? పౌలు గారే రావాల్సి వచ్చింది అన్న విషయాన్ని మనము గమనించవలసిన అవసరం. కాబట్టి నేటి కాలంలో మనం ఎలా పరిశుద్ధాత్మను పొందుకుంటాము? అపోస్తలుల చేత ప్రకటించబడిన సత్యవాక్యాన్ని అనగా రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచటం ద్వారా మనము ఆత్మచేత ముద్రించబడిన వారమై పరిశుద్ధాత్మను పొందుకుంటున్నాము అన్న విషయాన్ని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఇప్పుడు మనలను మనుషులు అభిషేకించే పరిస్థితి లేదు. తైలపు కొమ్మును తీసుకొచ్చి అందులో నూనె పోసి ఆ నూనెను తల మీద పోసి అభిషేకించే పరిస్థితి నేటి కాలంలో లేదు. అది పాత నిబంధన కాలంలోనే అది ఉండేది, ధర్మశాస్త్రం అమల్లో ఉన్నంత కాలం. మరి నేటి కాలంలో మనలను ఎవరు అభిషేకిస్తూ ఉన్నారంటే మనలను నేటి కాలంలో అభిషేకించేవాడు దేవుడే అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అంటే మనము ఆత్మచేత నడిపించబడాలంటే ఏం చేయాలి? పాత నిబంధన కాలంలోనేమో ఎవరైనా ఆత్మచేత నడిపించబడాలంటే, ఆత్మను పొందుకోవాలంటే వారు అభిషేకించబడటం ద్వారా వారు దేవుని ఆత్మచేత వారు నడిపించబడేవారు. దేవుని ఆత్మ వారి మీదికి బలముగా వచ్చినప్పుడు వారు దేవుని కార్యాలను చేస్తూ ఉండేవారు, వాక్యాన్ని బోధిస్తూ ఉండేవారు. మరి నేటి కాలంలో మనం ఎలా ఆ పరిశుద్ధాత్మను పొందుకుంటాము, అభిషేకాన్ని పొందుకుంటాము అని మనం ఆలోచిస్తే, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాలను మనం ఒకసారి చూద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14. మీరును సత్యవాక్యమును అనగా
మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు అని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నారు. అంటే ఎలా మనము ఆత్మచేత ముద్రించబడుతూ ఉన్నామంటే సత్యవాక్యమును విని ఆ వాక్యాన్ని విన్న తర్వాత క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆ వాగ్దానము చేయబడిన ఆత్మచేత మనం ముద్రించబడుతూ ఉన్నాము అన్న విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాం. అంటే పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో ఎలాగైతే అభిషేకం వాళ్ళు పొందారో, తల మీద నూనె పోసి వారిని ఎలా అయితే అభిషేకించారో అలానే అభిషేకించే పరిస్థితి నేటి కాలంలో లేదు అన్న విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. అంతేకాకుండా అపోస్తలుల కాలంలో లాగా కూడా పైనుండి పరిశుద్ధాత్మను పొందుకునే పరిస్థితి కూడా నేటి కాలంలో లేదు. ఇంకా అపోస్తలుల చేతుల నుంచి ప్రార్థించే పరిస్థితి కూడా నేటి కాలంలో లేదు. ఎందుకంటే అపోస్తలులే నేటి కాలంలో లేరు కాబట్టి. అంటే హస్త నిక్షేపణ ద్వారా పరిశుద్ధాత్మను పొందుకునే వీలు లేదు. పైనుండి డైరెక్ట్ గా పరిశుద్ధాత్మ మేడగదిలో అపోస్తలుల మీద దిగినట్టుగా పొందుకునే పరిస్థితి కూడా లేదు. అదే విధంగా ఈ పాత నిబంధనలు లాగా తల మీద నూనె పోసి పరిశుద్ధాత్మను పొందుకునే పరిస్థితి కూడా లేదు. ఇవన్నీ ఏమయ్యా అంటే కాలానుగుణంగా మారుతూ వస్తూ ఉన్నాయి. ధర్మశాస్త్ర కాలంలోనేమో తల మీద నూనె పోసి అభిషేకించే పద్ధతి ఉంది. అపోస్తలుల కాలం వచ్చేసరికి డైరెక్ట్ గా పరలోకము నుండి పరిశుద్ధాత్మ వారి మీద కుమ్మరించబడిన పరిస్థితి కనబడుతుంది. అపోస్తలుల తర్వాత కాలంలోనేమో అపోస్తలులు చేతు నుంచి ప్రార్థించడం ద్వారా పరిశుద్ధాత్మను పొందుకునే పరిస్థితి కనబడుతుంది. కానీ నేటి కాలంలోనేమో సత్యవాక్యమును విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తిస్మము పొందడము ద్వారా మనము ఆత్మచేత ముద్రించబడుతున్నాము. అదే నేటి కాలంలో క్రైస్తవునికి అభిషేకముగా కనబడుతుంది అన్న విషయాన్ని మనం గమనించవలసిన అవసరం. కాబట్టి ఇలా మనం పొందుకున్న ఆత్మ మనకు సంచకరువుగా ఉంది అంటున్నాడు. దేనికి సంచకరువు అంటే దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు అంటున్నాడు. కాబట్టి ఎలా ఈ ఆత్మను మనం పొందుకుంటున్నామంటే నేటి కాలంలో మనము ఈ ఆత్మను పొందుకునే పద్ధతి లేదా ఈ అభిషేకాన్ని పొందుకునే పద్ధతి ఏమైందంటే మారిపోయింది. రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచటం ద్వారా మనము ఈ అభిషేకాన్ని పొందుకుంటున్నాము, ఈ ఆత్మను మనము పొందుకుంటున్నాము అన్న విషయాన్ని మనం గమనించాలి. ఏది రక్షణ సువార్త అంటే ఆత్మ యొక్క నియమమే రక్షణ సువార్త. అంటే ఏదైతే అపోస్తలులు పరిశుద్ధాత్మను పొందుకోవటం ద్వారా ఒక వాక్యాన్ని వారు ప్రకటించి సిద్ధపరిచి స్థిరపరిచారో ఆ వాక్యాన్ని నేడు మనం వినటం ద్వారా ఆ వాక్యం మీద మనము విశ్వాసం ఉంచి క్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొందడం ద్వారా మనం కూడా నేటి కాలంలో అభిషేకాన్ని పొందుకుంటున్నాము, ఆత్మను పొందుకుంటున్నాము అన్న విషయాన్ని గమనించవలసిన అవసరం. ఎవరు మనల్ని అభిషేకిస్తున్నారు అంటే మనుషులు అభిషేకించట్లేదు, దేవుడే మనల్ని అభిషేకిస్తున్నాడు అన్న విషయాన్ని కూడా పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21, 22 వచనాలు చూస్తే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21, 22 వచనాలు, మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్మను స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మన ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు అంటున్నాడు. క్రీస్తునందు మనము నిలిచి ఉండునట్లు మనల్ని ఎవరు స్థిరపరిచి అభిషేకించారంటే దేవుడే మనల్ని స్థిరపరిచి అభిషేకించాడు అని ఇక్కడ తెలియజేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి మనకు ఆత్మ అను సంచకరువు అంటే భయానా అడ్వాన్స్, ఆ అడ్వాన్స్ ని ఆత్మ అనే అడ్వాన్స్ ని మనకు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఎలాగైతే పేతురు గారు తన ప్రసంగంలో పాప క్షమాపణ నిమిత్తం మీలో ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందుడి అప్పుడు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు అంటూ ఉన్నాడు, మనం కూడా పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందడం ద్వారా మనం కూడా పరిశుద్ధాత్మ అనే వరమును పొందుకుంటూ ఉన్నాము.
రెండో కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 4-5 వచనాలు చూస్తే, కొరింథీలకు రాసిన రెండో పత్రిక 5వ అధ్యాయం 4-5 వచనాలు. ఇది తీసివేయవలనని కాదు కానీ మత్స్యమైనది జీవము చేత మింగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొన గోరుచున్నాము. దీని నిమిత్తము మనలను స్థిరపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. అంటే ఆత్మ అనే సంచకరువును మనకు ఎందుకు ఇచ్చాడు అనంటే, అభిషేకము మనము పొంది దేవుని స్వార్థ పనిని చేయాలని, దేవుని సేవలో వాడబడాలని. మనమయ్యున్న ఈ ఆత్మ బాప్తిస్మం పొందడం ద్వారా ఏమవుతుంది అంటే బ్రతికింపబడుతుంది. అప్పుడు మనం ఏం చేయబడుతూ ఉన్నామంటే, ఆ పొందుకున్న పరిశుద్ధాత్మ అనే వరము చేత మనము నడిపించబడుతూ ఉన్నాము. ఎలాగైతే అపోస్తలులు ఆత్మ చేత నడిపించబడి వాక్యాన్ని స్థిరపరిచి సిద్ధపరిచారో, మనం కూడా ఆ సిద్ధపరచబడిన వాక్యాన్ని ప్రకటిస్తూ అనేకులను ఏం చేస్తున్నాము, రక్షిస్తూ ఉన్నాము అన్న విషయాన్ని గమనించాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చూస్తే, అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వం కొరకు అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము అంటున్నాడు. ఆత్మ యొక్క ప్రథమ ఫలములను పొందుకుంటున్నాము అంటున్నాడు. అంటే ఎప్పుడైతే సత్యవాక్యాన్ని వింటూ ఉన్నామో, సత్యవాక్యాన్ని విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం అనేది పొందుతూ ఉన్నామో, అలా బాప్తిస్మం పొందడం ద్వారా పరిశుద్ధాత్మ అనే వరమును పొందుకుంటూ ఉన్నాము. వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడుతూ ఉన్నాము అన్న విషయాన్ని మనం గమనించాం. ప్రారంభంలో గనక మనం ఆలోచిస్తే, మొదటి మనిషి అయిన ఆదాము హవ్వల కాలంలో వాక్యం అనేది ఎక్కడుండేది అంటే వారి హృదయాలలో దేవుడు వాక్యాన్ని ఉంచాడు. తర్వాత సాతాను ఏం చేశాడు, ఆదాము హవ్వల హృదయాలలో ఉన్న వాక్యాన్ని ఎప్పుడైతే దొంగిలించేశాడో, ఆ తర్వాత ఎక్కడికి వచ్చింది వాక్యము అని అంటే రాతి పలకల మీదకి వచ్చింది మోషే కాలానికి. అలా రాతి పలకల మీద ఉండిపోయిన వాక్యాన్ని మరలా రాతి పలకల మీద నుంచి మనుషుల హృదయాల మీద వ్రాస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు ఆ వాక్యాన్ని ఎలా వ్రాస్తాడు మనుషుల హృదయాల మీద అంటే, జీవము గల దేవుని ఆత్మతో వ్రాస్తాను అని తెలియజేస్తున్నాడు. అంటే పరిశుద్ధాత్ముని ప్రేరణతో అపోస్తలుల ద్వారా ప్రకటింపబడిన వాక్యాన్ని మన హృదయాలలో ఎప్పుడైతే మనం ఉంచుకోగలుగుతామో, ఎప్పుడైతే ఆ వాక్యాన్ని మన హృదయాలలో భద్రపరుచుకోగలుగుతామో, అప్పుడు మనము ఆత్మ చేత అభిషేకింపబడిన వారిగా మారుతూ ఉన్నాము అనే విషయాన్ని గమనించవలసిన అవసరం ఉంది. అలా హృదయాలలో వాక్యాన్ని ఉంచుకుని ఆత్మచేత అభిషేకించబడిన మనము ఆత్మచేత నడిపించబడుతున్న వారము, ఆత్మ యొక్క నియమమును అనుసరిస్తున్న వారముగా మార్చబడతాం. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 8-10 మనం చూస్తే, అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలాగూ చెప్పుచున్నాడు, ప్రభు ఇట్లా నేను ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యూదా ఇంటి వారితోనూ నేను క్రొత్త నిబంధన చేయుదును. అది ఐగుప్తు దేశంలో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చేయి పట్టుకున్న దినమున నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలవలేదు కనుక నేను వారిని అలక్ష్యము చేసి తిని, ప్రభువు చెప్పుచున్నాడు, ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితోనూ నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనస్సులలో నా ధర్మ విధులను ఉంచదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును, నేను వారికి దేవుడనయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు అంటున్నాను. మనస్సులలో ధర్మ విధులు ఎలా ఉంటాయి, ఎప్పుడుంటాయి? హృదయాల మీద వాక్యాన్ని వ్రాయటం అనేది ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది అంటే, పరిశుద్ధాత్మను పొందుకున్న అపోస్తలులు పరిశుద్ధాత్మ ప్రేరణతో వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఆ వాక్యం ఎక్కడ వ్రాయబడాలి అంటే మెత్తని హృదయముల మీద వ్రాయబడాలి. మెత్తని హృదయములు అను పలకల మీద వ్రాయబడాలి అని తెలియజేస్తున్నారు. ఎప్పుడైతే ఆత్మచేత సిద్ధపరచబడి స్థిరపరచబడిన వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవడం ద్వారా మనము కూడా ఆత్మచేత ముద్రించబడుతూ ఉన్నామో, అప్పుడు మనము అభిషేకాన్ని పొందుకుంటూ ఉన్నాము, ఆత్మను మనం పొందుకుంటున్నాము అన్న విషయాన్ని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3-4 చూస్తే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3-4 చూస్తే, రాతి పలకల మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకిట్టి నమ్మకము కలదు అంటున్నాడు. ఎక్కడ వ్రాస్తూ ఉన్నాడు అంటే హృదయములు అన్న పలకల మీద. ఎలా? జీవము గల దేవుని ఆత్మతో వ్రాస్తూ ఉన్నాడు.
మా పరిచర్య మూలముగా మీరు వ్రాయబడుతూ ఉన్నారు అంటున్నారు. అంటే ఏదైతే వాళ్ళు వాక్యాన్ని ప్రకటిస్తున్నారో ఆ ప్రకటించబడుతున్న వాక్యాన్ని విని దాన్ని విశ్వాసం ఉంచడం ద్వారా, దాన్ని హృదయంలో భద్రపరుచుకోవడం ద్వారా మనము క్రీస్తు పత్రికలుగా మార్చబడుతూ ఉన్నాము. పరిశుద్ధాత్మ అనే వరమును పొందుకుంటూ ఉన్నాము. ఇప్పుడున్న పరిస్థితుల్లో రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడుతూ ఉన్నాము అన్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఆత్మ యొక్క నియమం ద్వారా ప్రకటించబడుతున్న వాక్యాన్ని ఎక్కడ వ్రాసుకోవాలి, ఎక్కడ భద్రపరుచుకోవాలంటే హృదయాల మీద అది వ్రాయబడాలి. వాక్యాన్ని హృదయములో భద్రపరుచుకోవాలి అన్న విషయాన్ని మనం గమనించవలసిన అవసరం. తులసి పత్రిక 3:16 ఈ విషయం మనకు కనబడుతుంది. మొదటి పేతురు పత్రిక 3:16 కూడా మీ హృదయములలో దేవుని వాక్యమును నివసింపనీయుడి, క్రీస్తు వాక్యమును మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అన్న విషయాన్ని తెలియజేస్తారు పేతురు గారు. కాబట్టి ఎప్పుడైతే మనసులలో ధర్మ విధులను ఉంచుకున్నామో, ఎప్పుడైతే వాక్యాన్ని హృదయాల మీద వ్రాసుకుని క్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొందామో, అప్పటి నుంచి మనము దేవుని చేత అభిషేకింపబడినటువంటి వారముగా మార్చబడుతూ ఉన్నాము అన్న విషయాన్ని మనం గమనించవలసిన అవసరం ఉంది. అంతేగాని అభిషేకం అనగానే నేడు కూడా ఒక నూనె తీసుకొచ్చి తల మీద వేసి చేస్తేనే అది అభిషేకము అని పరిశుద్ధ గ్రంథము నేటి కాలంలో అది ఆ విధంగా చేయండి అని ఎక్కడ కూడా ఆజ్ఞ జారీ చేయబడలేదు అన్న విషయాన్ని గమనించవలసిన అవసరం. బాప్తిస్మము పొందిన నాటి నుండి కూడా మనము ఆత్మచేత అభిషేకింపబడిన వారము. అలా ఆత్మచేత అభిషేకించబడిన మనము ఎవరము అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది అంటే రాజులైన యాజక సమూహముగా మనము మార్చబడ్డాము అని తెలియజేస్తుంది. మొదటి పేతురు పత్రిక 2:9 చూస్తే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలును అయి ఉన్నారు అంటున్నారు. ఎలాగైతే పాత నిబంధన కాలంలో యాజకులుగా ఉండాలన్నా, రాజులుగా ఉండాలన్నా అభిషేకింపబడి రాజులుగా యాజకులుగా నియమింపబడ్డారో, అలాగే మనము కూడా రాజులైన యాజక సమూహముగా నియమింపబడుతూ ఉన్నాము. ఎప్పుడు అంటే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చినప్పుడు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి రావడం అంటే ఏంటి అంటే సత్యవాక్యాన్ని విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొంది సంఘములో చేర్చబడటమే ఆ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి రావడం. అప్పుడే మనము రాజులైన యాజక సమూహముగా మార్చబడుతూ ఉన్నాము అని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది. ప్రకటన గ్రంథం 1:6 కూడా మనం చూస్తే, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసెను అని ఇక్కడ చూస్తున్నాం. క్రీస్తు రక్తము ద్వారా మనలను పాపముల నుండి విడిపించి ఏం చేశాడంటే తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగా యాజకులనుగా దేవుడు మనల్ని దేవునికి ఒక రాజ్యంగా యాజకులుగా యేసుక్రీస్తు మనల్ని చేశాడు అన్న విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే దేవుడు ప్రతి ఒక్కరిని కూడా నేటి కాలంలో రాజులుగా యాజకులుగా చేస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని గమనించవలసిన అవసరం. ప్రకటన గ్రంథం 5:5 5 నుంచి 9, 10 వచనాల వరకు ఉన్న సందర్భంలో మనము చివరి వచనాన్ని ఒకసారి పరిశీలిస్తే 10వ వచనాన్ని మనం చూస్తే, మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి గనక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు అంటున్నాడు. అంటే మనుషులను ఏం చేస్తున్నాడు? తన రక్తము చేత కొని దేవునికి ఒక రాజ్యముగా యాజకులుగా యేసుక్రీస్తు వారు దేవునికి మనల్ని అప్పగిస్తూ ఉన్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. అంటే దేవుని రాజ్యంలో మనం చేర్చబడుతూ ఉన్నాం. ప్రకటన గ్రంథము 20:6 కూడా చూస్తే, ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులు పరిశుద్ధులను అయ్యుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తునకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు అంటున్నారు. అంటే మొదటి పునరుత్థానము అంటే ఏదైతే క్రీస్తు మరణించి తిరిగి లేపబడ్డాడో అదే మొదటి పునరుత్థానం అయితే, మనము కూడా బాప్తిస్మంలో ఏం చేయబడుతూ ఉన్నామంటే యేసుక్రీస్తు యొక్క మరణములోను సమాధిలోను పునరుత్థానంలోను పాలు పొందుతూ ఉన్నాం. ఇక్కడ యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానాలు జరిగినప్పుడు మనం బాప్తిస్మం పొందటం ద్వారా
మనము నీటిలో ముంచబడినప్పుడు సమాధి చేయబడి నీటిలో నుంచి లేపబడినప్పుడు మరలా పునరుత్నులమై తిరిగి లేపబడుతూ ఉన్నాము అని మనకు ఈ లేఖనము తెలియజేస్తుంది. అలా మొదటి పునరుత్నములు అంటే బాప్తిస్మంలో పాలు పొందిన వారికి రెండవ మరణం ఏం చేయదు, ఏ హాని కూడా చేయదు అన్న విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. కాబట్టి మనము కూడా రాజులైన యాజక సమూహము అని బైబిల్ గ్రంథము తెలియజేస్తుంది. కనుక మనము కూడా క్రీస్తుతో కూడా 1000 సంవత్సరాలు రాజ్యం చేస్తాం. అంటే 1000 అంటే 1000 అని కాదు, కానీ దీర్ఘకాలము రాజ్యం చేస్తాము అన్న విషయాన్ని ఇక్కడ ప్రకటన గ్రంథంలో తెలియజేయబడుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. రోమపత్రిక 15 వచనాన్ని కూడా చూస్తే, ఆయనను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను అట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తుకు పరిచారకుడను అయితిని అంటున్నాడు. అంటే సువార్త విషయంలో ఏం చేస్తున్నామంట, యాజక ధర్మమును జరిగిస్తూ ఉన్నాము అంటున్నారు పౌలు గారు. ఇప్పుడు నేటి కాలంలో వాక్యాన్ని ప్రకటిస్తున్న వారు కూడా ఏం చేస్తున్నారంటే యాజక ధర్మమునే జరిగిస్తున్నారు. కాకపోతే ఆ క్రమము మారిందంతే, ఆ పద్ధతి మారింది. ఆ రోజున్న యాజకత్వం వేరు, నేడున్న యాజకత్వము వేరు. ఆ రోజున్న అభిషేకం చేసే పద్ధతి వేరు, నేడున్న అభిషేకం చేసే పద్ధతి వేరు అన్న విషయాన్ని మనము గమనించవలసిన అవసరం ఉంది ప్రియుల. అంటే నూనె తల మీద పోసి అభిషేకం చేసే విధానం ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో ఆచరించే పద్ధతి అయితే, నేటి కాలంలో ధర్మశాస్త్రం అమల్లో లేదు కనుక, అందులోనూ అసలు ధర్మశాస్త్రం మనకు అసలు ఇవ్వబడిన చట్టమే కాదు కనుక, తల మీద నూనె పోసి అభిషేకించే అభిషేకంతో కూడా మనకి ఎలాంటి సంబంధము లేదు అన్న విషయాన్ని మనము గమనించవలసిన అవసరం. ఇప్పుడు మనము అనుసరించడానికి ఏదైతే క్రొత్త చట్టం అనేది ఇవ్వబడిందో, ఆ క్రొత్త చట్టంలో మనం ఎలా అభిషేకం పొందాలని పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉంది అని అంటే, దేవుడే మనల్ని అభిషేకిస్తున్నాడు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఎప్పుడైతే మనం బాప్తిస్మాన్ని పొందుకుంటూ ఉన్నామో, రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొందినప్పుడు మనము వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడుతూ ఉన్నాము అని కూడా పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కాబట్టి నేటి కాలంలో అభిషేకము అంటే ఏది అని మనం ఆలోచిస్తే, అది కాలక్రమేణా ఏమైంది, మారుతూ వచ్చింది. పాత నిబంధన కాలంలో ఉండే అభిషేకము చేసే పద్ధతి ఒకటైతే, అపోస్తలులు వచ్చే సమయానికి అది మారిపోయింది. అప్పుడేమో తల మీద నూనె పోసే అభిషేకం ఏమో పాత నిబంధన కాలంలో ఉంటే, డైరెక్ట్ గా పరలోకము నుండే అపోస్తలుల మీద దిగిన అభిషేకం ఏమో అపోస్తలులు ఉన్న కాలంలో. అపోస్తలుల తర్వాత సేవ చేయడానికి వచ్చిన వారికి ఎలా వచ్చింది పరిశుద్ధాత్మ అభిషేకము అనంటే, అపోస్తలుల చేతులుంచి ప్రార్థించడం ద్వారా వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకుని అభిషేకాన్ని పొందుకున్నారు. ఆ తర్వాత మనం ఎలా నేటి కాలంలో అభిషేకం పొందుకుంటూ ఉన్నామంటే, సత్యవాక్యమును విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత మనం ముద్రించబడుతున్నాము. ఇదే నేటి కాలంలో మనం పొందే అభిషేకము. ఆ అభిషేకాన్ని ఎవరు మనకు అభిషేకిస్తున్నారు అంటే, దేవుడే మనల్ని అభిషేకిస్తున్నాడు అన్న విషయాన్ని మనము గమనించాలి. 1 యోహాను పత్రిక 2:20 వచనంలో, అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు గనక సమస్తమును ఎరుగుదురు అంటున్నాడు. కాబట్టి దేవుని వలన నేటి కాలంలో మనము అభిషేకము పొందిన వారమై ఉన్నాము అన్న విషయాన్ని మనము గమనించవలసిన అవసరం ఉంది. కాబట్టి ప్రియులారా, అభిషేకం అనేది ఏంటి అన్న విషయాన్ని తెలుసుకోవాలంటే ఇంత పరిశోధన, ఇంత పరిశీలన అనేది అవసరం. కాబట్టి ప్రాముఖ్యమైన ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరూ గమనించి గ్రహించి దేవుని కృపకు పాత్రులుగా ఉండాలని మిమ్మల్ని అందరినీ వేడుకొనుచు ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.